నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వాస్తు జ్యోతిష నిపుణులు, షమానిక్ హీలర్, న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజవర్ధన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. సార్ మీరు రకరకాల హీలింగ్స్ చేశారు. నేను ఇంట్రడక్షన్ లో కూడా చెప్పాను అవును. షమానిక్ హీలర్ అని చెప్పి. అలాగే రేకి హీలింగ్ నేర్చుకున్నారు. తర్వాత తీటా హీలింగ్ నేర్చుకున్నారు. ప్రాణిక్ హీలింగ్ అవును. నేర్చుకున్నారు. అవును. ఇంకా రకరకాల హీలింగ్స్ చాలా అనేవి ఉన్నాయి. పద్ధతులు ఉన్నాయి. అవును. అయితే ఈ హీలింగ్ అనేది డెఫినెట్ గా ఒక కొత్త సబ్జెక్టే ఎప్పటికైనా. అంటే తెలియని వాళ్ళకి ఎప్పుడు అంతే. కొత్త అవును. సబ్జెక్టే కదా. అవునమ్మా. అయితే హీలర్స్ దగ్గరికి కాకుండా ఎవరికి వాళ్ళు హీల్ చేసుకునే పద్ధతి ఏదైనా మన ప్రేక్షకులకి మీరు చెప్తారా? తప్పకుండా. ఇప్పుడు హీలింగ్ అంటే 4 పిల్లర్స్‌లో ఉంటాయని చెప్పాము. ఉమ్, వాళ్ళేందంటే ఆరా ఎలా ఉంది ఉమ్, మనిషిలో, ఆరా నెగెటివ్ ఉందా? పాజిటివ్ ఉందా? ఉమ్, అనేది ఐడెంటిఫై చేస్తాం. తర్వాత వాళ్ళకు చక్రాసు, చక్రాసు ఏది యాక్టివేట్ ఉంది, ఏది డీయాక్టివేట్ ఉంది. కొన్ని చక్రాసు ఇబ్బందులు పాలైతాయి. ఉమ్, అది ఒకటి ఐడెంటిఫై చేయడం. ఆ తర్వాత హ్మ్, వాళ్ళకు ఏదో సాధక బాధకాలు ఉంటాయి కదా! ఆ, ప్రతి ఒక్కరికి. ఆ. అది ఇందువల్లొచ్చింది. అనేది చక్రం మీద కూడా ఆధారపడి ఉంటుందా? ఉంటుందమ్మా. అయితే ఇప్పుడు ఈ అప్పుల ఇంకోటి బాధలు దేని వల్ల ఏ చక్రం మీద ఆధారపడి ఉంటుంది? అప్పుల బాధలంటే మూలాధారం. 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 ఇంకో చిన్న విషయం అమ్మ. ఉమ్, ఈ చక్రాస్ అంటాం గదా! ఉమ్, మన బాడీ మొత్తము పంచభూతాలతోటి నిర్మితమై ఉంది. నిర్మితమై ఉంది. అవును. ఈ చక్రాలు గూడా పంచభూతాలకు జంక్షన్స్. ఉమ్, భూతత్వంకి ఒక చక్రము, ఉమ్. అగ్నితత్వంకో చక్రము, వాయుతత్వంకో చక్రం అనేది 5 ఎలిమెంట్స్ కి 5 ఎలిమెంట్ 5 చక్రాసు, ఉమ్, మన సోల్ చక్ర అవన్నీ ఉంటాయి. రైట్. ఇది ఉమ్, డిసైడ్. అయితే జలతత్వంకి సంబంధించిన చక్రము డీయాక్టివేట్ అయితే గనక, ఆ జలతత్వానికి సంబంధించిన సమస్యలు మనిషికొస్తాయి. ఉమ్. అట్లా ఏ చక్రం ఇబ్బంది అయితే ఆ చక్రం వస్తుంది. కొన్ని ఓవర్ యాక్టివేట్ అయితాయి. దానివల్ల గూడా కొద్దిగా ఓ ఇబ్బందులుంటాయి. బ్యాలెన్స్ లో ఉండాలి అయితే. బ్యాలెన్స్‌లో ఉండాలి. ఓ బ్యాలెన్స్‌లో ఉండాలి. ఓకే. నార్మల్‌గా బ్యాలెన్స్‌లో ఉండడమే కరెక్ట్. ఉత్తమం. ఉమ్, ఇప్పుడు ఇక్కడేందంటే, మనము ఎవరికి వాళ్ళు అంటే చిన్న సలహాతోటి వాళ్ళు ఏం జేసుకోవచ్చంటే, మన హారా క్లీన్ కావాలి. ఉమ్, ఇప్పుడు మనము బస్సుల్లో, ట్రైన్‌లో, ఇంకోటి మార్కెట్‌కెళ్తాము. ఉమ్, ఎన్నో రకాలుగా మాల్స్‌కెళ్తాము. ఉమ్, మన హారాలో ఎవరెవరో వచ్చేస్తారు. ఉమ్. మనం డ్యామేజ్ అవుతుందా? అవుతుందమ్మా. ఓ ఇప్పుడు మనకు ఇంకోటెందుకు ఎవరైనా చనిపోతే మనము ఉమ్, అవును, శ్మశానం వెళ్తాం. అవును. వచ్చిన తర్వాత మన ఆరా అంతా డీయాక్టివేట్ అయితది. ఉమ్, చాలా డల్‌నెస్ ఉంటాం. ఉమ్, మనకి ఏ పని చేయబుద్ధి కాదు. ఉమ్, తినబుద్ధి కాదు. ఉమ్. మీరు గమనిస్తే గనక అవును, అవును. అదొకటి. ఉమ్, ఎవరైనా హాస్పిటల్స్ ఉంటే హాస్పిటల్‌కెళ్తాం మనం. హాస్పిటల్‌కెళ్ళినా గూడా మన ఆరా అంతా డిస్టర్బ్ అయిపోతుంది. రైట్. నెగటివిటీ ఉంటుంది అక్కడే. నెగటివిటీ ఉంటుంది. అంటే ఖచ్చితంగా. అక్కడ ఆ ఆవరణ మొత్తము కరెక్ట్. ఒక 50 మంది హ్మ్. ఉంటారు. సమస్యలతోనే ఉంటారు గదా! హాస్పిటల్ సమస్యలతోటుంటారు. అన్నాక. వాళ్ళ బాధలు, అవును. వాళ్ళ స్థితిగతులు ఎన్నో రకాలుంటారు. డెఫినైట్‌లీ. ఆ ఆరా మనది డిస్టర్బ్ అవుతుంది. మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. అదే చేసి గుడికెళ్తే మనం ప్రశాంతంగా ఉంటాం. ప్రశాంతొస్తుంది. ఆ ఫీలింగ్ తప్పకుండా ఉంటుంది. కరెక్ట్. ఆవు దగ్గరికెళ్తే మనం ఇంకా ప్రశాంతత ప్రశాంతం. ఉంటుంది. ఇప్పుడు అందుకే మనము గుడిలో 5 ప్రదక్షిణాలు చేయమంటారు. హ్మ్. అంటే మన ఆరా యాక్టివేట్ ఓహ్! కావడం. రైట్. దాని వెనకాలున్న నిగూఢార్థం ఇది. సైన్స్ ఉంది. రైట్. సైన్స్ ఉంది. రైట్. ఇప్పుడు మనము సింపుల్‌గా మన ఆరా యాక్టివేట్ చేసుకోవాలి అంటే, హ్మ్. మన ఆరాలో నెగెటివ్ అనేది తీసేసుకోవాలంటే, ఒక చక్కటి రెమెడీ ఏందంటే ఉప్పు. ఉప్పు. హ్మ్. మనం స్నానం చేసేటప్పుడు ఒక 3 పిడికెళ్ళు హ్మ్. ఉప్పేసుకొని, కళ్ళుప్పండి? కల్లుప్పు, హ్మ్. కల్లుప్పు, రాళ్ళుప్పంటారు. హ్మ్. రాళ్ళుప్పు అంటాము. హ్మ్. ఒక 3 పిడికెళ్ళేసుకొని అది కరిగిన తర్వాత ఆ నీళ్ళతోటి స్నానం చేయాలి. హ్మ్. క్లెన్స్ తర్వాత అవుతుంది. మామూలు నీళ్ళతో కూడా చేయొచ్చు. హ్మ్. క్లెన్స్ అవుతుంది. హ్మ్. అంటే లి తల మీద నుంచి పోసుకోవాలా నీళ్ళు? పోసుకోవచ్చు. తల హ్మ్. మీద నుంచే పోసుకోవచ్చు. హ్మ్. తర్వాత ఇమ్మీడియేట్‌లీ మామూలు నీళ్ళతోటి కూడా చేస్తాం కదా! హ్మ్. ఇదొక రెమెడీ. హ్మ్. మన ఆరా క్లీన్ అవుతుంది. డిఫరెంట్ ఇమ్మీడియేట్‌లీ తెలుస్తుంది. హ్మ్. రెండో రెమెడీ అంటే లెవెండర్ ఆయిల్ వస్తుంది. లావెండర్ ఆయిల్. లెవెండర్ ఆయిల్. అవును. అది మనకు ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతాయి. లెవెండర్ ఆయిల్ తెచ్చుకొని ఓ 3-4 డ్రాప్స్ హ్మ్. మనం అదే నీళ్ళలేసి హ్మ్. అది కూడా మనం స్నానం చేస్తే ఆరా క్లెన్సింగ్ అవుతుంది. ఆరా అనేది ఎప్పటికప్పుడు క్లెన్స్ చేసేది. క్లెన్సింగ్ అవుతుంది. ఇప్పుడు మనం బయటికెళ్ళకుండా ఉండేటటువంటి జీవితాలు గాదు మనయి. కాదు మనం ఖచ్చితంగా బయటికెళ్ళాలి. పోవాలి. ఎన్నో కదా! రకాల సమస్యలు, రైట్. ఉద్యోగాలు, ఆ! వ్యాపారాలు ఉన్నాయి. తప్పకుండా. ఇంకోటేందంటే ఈ ఆరా అనేది తప్పకుండా డిస్టర్బ్ అవుతుంది. హ్మ్. ఆరా డిస్టర్బ్ అయిన తర్వాత అలాగే నెగెటివ్ ఉందనుకోండి, కొన్ని అనారోగ్యాలొస్తాయి. హ్మ్. అది హ్మ్. స్టెప్ బై స్టెప్ హ్మ్. వీక్ హ్మ్. అయిపోతుంటుంది. హ్మ్.
ఫస్ట్ ఆరా క్లీన్ చేసుకోవడమే ఫస్ట్ బేస్. ఎప్పటికప్పుడు అసలు ఈ అంతే. ఎసెన్షియల్ ఆయిల్ ని, లావెండర్ ఆయిల్ ని ఎప్పుడు ఇంట్లో ప్రతినిత్యం చేయొచ్చా? పెట్టుకోవచ్చు. ప్రతినిత్యం అవసరం లేదు. ఉమ్, మనకు కొద్దిగా అన్‌ఈజీ ఉంటుంది. ఉమ్. అన్‌ఈజీ ఉన్నప్పుడు మనం వేసుకోవచ్చు. అంటే వీక్లీ వారంలో వన్ 2 వీక్లీ రోజులు. వన్ టైమ్ పెట్టుకుంటే యా, యా. ఉప్పైనా వీక్లీ వన్. ఉమ్, రెగ్యులర్‌గా అవసరం లేదు. ఉమ్, వీక్లీ వన్ చేసుకోవచ్చు. ఇంకోటేందంటే ఇప్పుడు మీరు మూలాధారం అన్నారు. ఉమ్. మూలాధార చక్ర సరిగా లేదు, డీయాక్టివేట్ అయిందనుకోండి, డబ్బు సమస్యలొస్తాయి. ఇప్పుడు ఉన్నదే అది ఆ! అందరికి. డబ్బు సమస్యలు, చేస్తున్న పని ముందుకు పోదు, డబ్బు రాదు, రిలేషన్స్ ప్రాబ్లమ్, బద్ధకం. ఆహ్, ఉదయం లేవాలంటే బద్ధకం. ఎక్కడికైనా పోవాలంటే పోస్ట్‌పోన్ చేయడం. డబ్బు రాదు. అప్పు గూడా పుట్టదు. రకరకాల సతమతం అవుతారు. దీనికి మనం చేయదగ్గదేంటంటే చాలా రెమెడీస్ ఉన్నాయి. ఇప్పుడు హీలింగ్‌లో మనకు మేము ఎన్నో చేశాం గదా! ఎన్నో రెమెడీస్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఆన్ స్క్రీన్‌లో చెప్పకూడదు. వాళ్ళకి కాపీరైట్స్ ఉంటాయి. మనం చెప్పొద్దు. అయినా నేను ఓ 2 మనకు ఓపెన్‌గా చెప్తాను. చెప్తున్నారా? చెప్పేస్తాను. ఓహ్ వావ్! చెప్పేస్తాను. రైట్. అయితే ఇప్పుడు మూలాధార చక్ర యాక్టివేట్ కావాలన్నా, Hmm. మనకు అప్పు పుట్టాలన్నా, మనము అప్పు తీర్చుకోవాలి అన్నా. తీర్చుకోవాలన్నా, ఉమ్, కొత్తగా ఏదైనా వ్యాపారం చేస్తే అప్పు కావాలి. ఉమ్, ఏదైనా డబ్బుతోటి తిరుగుతాం. అవును. మనం కొద్దిగా ముందుకు పోవాలంటే, మనము లేజినెస్ పోవాలన్నా, మనకు మూలాధార చక్ర యాక్టివేట్ ఉండాల్సింది ఖచ్చితంగా. Hmm. దానికి ఏందంటే, ఒక చిన్న రెమెడీ. మనము ఆవు నెయ్యి ఉంటుంది. Hmm. ఒక స్పూన్, Hmm. టీ స్పూన్ ఆవు నెయ్యి Hmm. ఒక దాంట్లో వేసి, Hmm. ఒక టీ స్పూను చున్నం. Hmm. మనం పాన్‌లో ఉంటది కదా! చున్నం. సున్నం. అవును, అవును. మనం తినేసున్నాం. తినే చున్నం. ఉమ్, ఒక స్పూన్. ఉమ్. ఒక స్పూను మైదాకు పౌడర్, ఓ, ఉమ్, గోరింటాకు పౌడర్ Hmm. ఉంటది కదా! Hmm. ఈ 3 బాగా కలిపి ఒక చిన్న గోలీలాగా, ఒక చిన్న లడ్డులాగా చేసి, ఒక చిన్న ప్రమిద మట్టిది ఉంటది కదా! ఉమ్, ఆ మట్టి ప్రమిదలో ఆ గోలి పెట్టేసి Hmm. మన బెడ్ కింద పెట్టాలి. Hmm. మధ్యలో, Hmm. మన బాడీకి మధ్యలో. Hmm. మూలాధార చక్రం మధ్యలో ఉంది Hmm. కనుక బాడీకి మధ్యలో ఎవరు ఎక్కడ పంటారో వాళ్ళ కింద ఉండాలి. ఓకే. ఉమ్, దానివల్ల మూలాధార చక్ర యాక్టివేట్ అవుతుంది. ఇది ఒక 40 రోజులు పెట్టుకోవాలి. ఉమ్. 40 రోజుల తర్వాత ఒకసారి చేసింది అదే 40 డేస్ అలా 40 డేస్, ఉంచేయడం. అది ఉమ్. 40 డేస్ రోజు చేయడం కాదు. అవసరం లేదు. ఉమ్. ఒక్కసారి చేసినాం అనుకోండి, అది 40 డేస్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మనం దాన్ని తీసి పక్కన కాల్చేసి మళ్ళీ కొత్తది పెట్టుకోవచ్చు. కాల్చేయడం ఎట్లా ఎట్లా కాల్చాలి? మామూలు కర్పూరంతో కర్పూరంతో కాలిపోతుంది అది? కాలిపోతుంది. నెయ్యి ఉందిగా. ఉమ్, నెయ్యి ఉంది, ఉమ్, కాలిపోతుంది. ఉమ్. కర్పూరం బిళ్ళలు వేసి కాల్చేసి ఉమ్. 40 డేస్ తర్వాత ఉమ్. మళ్ళీ కొత్తది పెట్టుకోవచ్చు. దాన్ని ఏం చేయాలి? ఆ వచ్చినటువంటి బూడిద కొంచెం ఏదైనా మామూలుగా మామూలుగా పక్కన ఫ్లష్ వేసేయచ్చు. అవుట్ చేసేయచ్చు. అంతే అంతే. ఇది మూలాధార చక్రకు మంచి Right. రెమెడీ. రైట్. ఇంకోటి హార్ట్ చక్ర. Hmm. హార్ట్ చక్ర అంటే రిలేషన్ ప్రాబ్లమ్స్. Hmm. భార్య భర్తలే కానీ, ఇక బంధువులు ఎవరైనా ఉంటాం కదా, Hmm. బంధువులు, రిలేషన్, వ్యాపారంలో. అయితే హార్ట్ చక్ర రిలేషన్ ప్రాబ్లం మంచిగా ఉండాలంటే ఒక చిన్న రెమెడీ ఏంటమ్మా, Hmm. అశ్వగంధ పౌడర్ వస్తుంది. అవును. అశ్వగంధ పౌడర్ ఒక డార్క్ కలర్ ఏదైనా డబ్బా తీసుకొని, Hmm. అందులో అశ్వగంధ పౌడర్ ఒక స్పూన్ వేసి, Hmm. రోజ్ వాటర్, Hmm. రోజ్ వాటర్ దాని నిండా నింపాలి. Hmm. నింపేసి మనం ఎవరితోటైతే స్నేహం కావాలో, భార్య భర్తలే కానీ ఎవరైతే Hmm. స్నేహం కావాలో వాళ్ళు మనకు స్నేహపూర్వకంగా మనం పాత రిలేషన్ మళ్ళా కంటిన్యూషన్ కావాలనే కోరికతోటి వాళ్ళ ఇష్టదైవానికి మొక్కుకొని అతని పేరు రాసి వైట్ పేపర్లో ఆ అశ్వగంధ పౌడరు Hmm. రోజ్ వాటర్లో పెట్టాలి. Hmm. పెట్టి ఆ బాటిల్ని ఒక పేపర్ తోటి కవర్ చేసి, Hmm. డార్క్ Hmm. అంటే వెలుతురు లేని స్థలంలో ఏదైనా డ్రాలోను కానీ Hmm. చీకటి ఉండాలి. Hmm. అట్లా పెట్టేస్తే మనకు ఒక 40 డేస్ ఏదైనా అటక మీద పెట్టచ్చా? అటుక మీద ఎక్కడైనా సరే, చీకటిగా ఉంటుంది చీకటిగా కదా. ఉండాలి మెయిన్. Hmm. డార్క్ డబ్బా Hmm. అటుక మీద పెట్టిన ఒక పేపర్ చుట్టేసి ఈ అశ్వగంధ పౌడరు, రోజ్ వాటర్ అందులో ముంచేసి లిక్విడ్ లాగా అయిపోతుంది బాగా. అది చేస్తే కూడా దాని తోటి ఫలితాలు వస్తాయి. Wow. హార్ట్ చక్ర హార్ట్ చక్ర కూడా క్లెన్స్ అవుతుంది. క్లాన్స్ అవుతుంది. రిలేషన్ హార్ట్ చక్ర బాగాలేకపోతే రిలేషన్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్. ఇంకోటి సోలార్ ప్లెక్సస్ అని ఉంటుంది మనకు. Hmm. అది కూడా బ్యాలెన్సింగ్ ఉంటేనే మనకు ముందుకు పోవడానికి బాగుంటుంది. ఆరోగ్యపరమే కానీ రకరకాల వ్యాపారాలు సోలార్ ప్లెక్సస్ కూడా బ్యాలెన్స్గా ఉండాలి. అంటే దానికి ఒక రెమెడీ ఏంటంటే, మనము ఈ ఏలు ఉంది కదా, చూపుడు వెళ్తాం చూపుడు వేలు, ఈ ఇలా Hmm. 9 సార్లు నొక్కుకోవాలి. ఇక్కడ.
9 బ్యూటిఫుల్ సార్. ఓపెన్ గా చెప్పి ఉన్నారు మీరు. డెఫినెట్ గా ఇవి హెల్ప్ అవుతాయి మన వాళ్ళకి. మూలాధారాన్ని అవును, డెఫినెట్ గా యాక్టివేట్ చేసుకుని రకరకాల డబ్బుకు సంబంధించిన ఇబ్బందుల అవును. నుంచి మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే.